హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ వారంలో ఢిల్లీకి వెళ్ళబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నారు, ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పొత్తును ప్రకటించారు. సమన్వయ కమిటీ సమావేశాలు జరిగాయి. సీట్ల సర్దుబాటు అంశంపైన కూడా చర్చిస్తున్నామని చెప్తున్నారు. కానీ సీట్లకు సంబంధించిన అంశంపైన క్లారిటీ రాలేదు. సంక్రాంతికి మొదటి లిస్టు విడుదల చేస్తారంటూ తెలుగుదేశం వర్గాల నుంచి సమాచారం వచ్చినప్పటికీ జనసేన తెలుగుదేశం కూటమికి సంబంధించిన మొదటి లిస్ట్ ఇప్పటివరకు రాలేదు. అంతేకాదు ఎవరెన్ని సీట్లలో పోటీ చేస్తారనే దానిపైన కూడా ఇప్పటివరకు క్లారిటీ లేదు. అంతేకాదు సమన్వయ కమిటీ సమావేశాల తరువాత పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా రా కదలిరా పేరుతో జనసేన టీడీపీ కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తామంటూ తెలుగుదేశం జనసేన నేతలు ప్రకటించారు. కొన్ని జిల్లాల్లో కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ గారు కూడా అటెండ్ అవుతారని చెప్పారు. 10 జిల్లాల్లో 10 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మాత్రమే ఇప్పటివరకు సభలు జరిగాయి. మిగతా నియోజకవర్గాల్లో సభలు జరుగుతాయో లేదో తెలియని పరిస్థితి కనపడుతోంది. మొత్తం అన్ని పార్లమెంట్లో ఈ నెల 29 లోపే కంప్లీట్ చేస్తామన్నారు. బట్ ఇప్పటివరకు కేవలం 10 మాత్రమే కంప్లీట్ అయ్యాయి. ఇంకా 15 చోట్ల సభలు పెట్టాల్సి ఉంది. ఈ 10లో ఒక్క చోట కూడా పవన్ కళ్యాణ్ సభకి అటెండ్ అవ్వలేదు. సో జనసేన టీడీపీ కలిసి పనిచేస్తున్న వాతావరణం తక్కువగా కనిపిస్తోంది పొలిటికల్గా కార్యక్రమాల్లో. చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన నేతలే చెప్పారు, ఇకపై మేము చేసే ప్రతి కార్యక్రమం కూడా ఒక్కరి కార్యక్రమంగా మాత్రమే కాదు, ఇద్దరి కార్యక్రమంగా ఉంటుంది. 2 పార్టీల జెండాలు ఉంటాయి, 2 పార్టీల నాయకులు ఉంటారు, 2 పార్టీల ఉమ్మడి కార్యక్రమంగా అది ఉంటుంది అని. కానీ అటువంటి పరిస్థితి కనపడట్లేదు. ఇదే నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కూడా సంక్రాంతి తరువాత రామమందిరం సంబంధించిన విగ్రహ ప్రాణప్రతిష్ఠ తరువాత పొలిటికల్ సిచ్యువేషన్స్ పైన పొలిటికల్గా ఏ రాష్ట్రాల్లో ఏ రకమైన వ్యూహంతో వెళ్ళాలనే దానిపైన ఒక నిర్ణయానికి వస్తామంటూ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తూ వస్తున్నారు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన నేపథ్యంలో ఇకపైన పూర్తి స్థాయిలో రాజకీయాలపైన దృష్టి పెట్టబోతోంది భారతీయ జనతా పార్టీ. దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ని ఈ వారంలో ఢిల్లీకి పిలుస్తారు అనేది మనకు అందుతున్న సమాచారం. ఫిబ్రవరి మొదటి వారంలో 2 వారంలోనో షెడ్యూల్ వస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధానంగా దక్షిణాదిపైన ఎక్కువ ఫోకస్ పెడుతూ వస్తున్న భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో పొత్తులకు సంబంధించిన అంశంపైన ఒక క్లారిటీ ఇవ్వాలి అనుకుంటోంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో కంటిన్యూ అవుతూనే ఎన్డీఏ భాగస్వామి కాని తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తూ ఉన్నారు. తెలుగుదేశం జనసేన కూటమిలోకి భారతీయ జనతా పార్టీ వస్తుంది అంటూ ప్రచారం జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ రావాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంటోంది. భారతీయ జనతా పార్టీని కూడా ఈ కూటమిలోకి ఆహ్వానించడం కోసం చాలా ప్రయత్నం చేస్తోంది. సేమ్ టైం ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీని తీసుకోవడానికి భారతీయ జనతా పార్టీ విముఖత ప్రదర్శిస్తూ వస్తోంది. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పట్ల అనుకూల వైఖరితో లేదు. ఈ విషయాన్ని తెలుగుదేశం ఒప్పుకోకపోయినప్పటికీ భారతీయ జనతా పార్టీ తన యాక్షన్స్ ద్వారా చాలా సందర్భాల్లో నిరూపిస్తూనే వస్తోంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తున్న నేపథ్యంలో ఏం జరగబోతోంది? ఈ కూటమిలోకి భారతీయ జనతా పార్టీని కూడా తీసుకొస్తారా, లేదా పవన్ కళ్యాణ్నే తెలుగుదేశం నుంచి భారతీయ జనతా పార్టీ దూరం చేస్తుందా? దీనికి ఒక క్లారిటీ రాబోతోంది. ఈ అంశంపైన ఒక క్లారిటీ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే రాబోతోంది. ఖచ్చితంగా ఎన్నికల దగ్గరికి వచ్చాయి కాబట్టి ఈ అంశంపైన క్లారిటీ రావాల్సిందే. ఒక పక్క భారతీయ జనతా పార్టీతో ఉంటూ మరోపక్క తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ ఎన్నికలకు వెళ్ళడం అనేది సాధ్యమయ్యే పని కాదు. అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీతో వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే తెలుగుదేశం పార్టీకి వదిలేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏం డెసిషన్ వస్తుంది అనేది ఒక ఉత్కంఠ ఉంటే, భారతీయ జనతా పార్టీ ఢిల్లీకి పిలవడం వెనుక, ఢిల్లీకి పిలిచి ఆయనతో మాట్లాడడం వెనుక రీజన్ తెలుగుదేశం పార్టీని వదిలేయమని చెప్పటమేననేది పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ. దీనికి బలం చేకూర్చే కొన్ని రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్నారు. ఆమె బాధ్యతలు తీసుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీ పైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నారు. భారతీయ జనతా పార్టీ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గడిచిన 5 ఏళ్లలో ఏ ప్రధాన రాజకీయ పార్టీ చేయని స్థాయిలో వైఎస్ షర్మిల ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒక్కటేనని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రూపంలో ఆంధ్రప్రదేశ్లో పాలన భారతీయ జనతా పార్టీయే చేస్తుంది అని చెప్తున్నారు. సో షర్మిల కాంగ్రెస్ పార్టీ నాయకురాలు భారతీయ జనతా పార్టీ పైన విమర్శ చేయటం, జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శ చేయటం ఎవరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 2 రైవల్ పొలిటికల్ పార్టీస్ కాబట్టి విమర్శలు చేసుకుంటారు. కానీ షర్మిల ఆంధ్రప్రదేశ్లో ఆగమనం చేసిన రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన ప్రచారం కంటే, తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇచ్చిన ప్రచారం కంటే ఎక్కువ ప్రచారాన్ని తెలుగుదేశం మీడియా, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం సింపథైజర్స్ అంతా షర్మిల వెనుకుంటూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక ఇంప్రెషన్ ఉంది, షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావడం వెనుక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని. షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావడం వెనుక చంద్రబాబు నాయుడు గారు ఉంటే,
షర్మిల మాట్లాడే మాటల వెనక కూడా ఆయనే ఉండి ఉంటారు కదా. ఇటువంటి మాటల్ని ఆమె మాట్లాడుతున్న సందర్భంలో, ఆమె వెనక చంద్రబాబు నాయుడు గారే ఉన్నారనుకుంటున్న సందర్భంలో, చంద్రబాబు నాయుడు గారితో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు గారితోటే వదిలేస్తారా? ఒక్క భారతీయ జనతా పార్టీని వదిలేయండి, మీతో మేము కలిసి పనిచేస్తూ ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కమ్యూనిస్ట్ పార్టీలు, తెలుగుదేశం పార్టీని ఇప్పటికీ అడుగుతూ వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీని వదిలేస్తే జనసేన, కమ్యూనిస్ట్ పార్టీలు, వైఎస్ షర్మిల, కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి పనిచేయొచ్చు అంటూ కమ్యూనిస్ట్ పార్టీలు ప్రతిపాదనలు పెడుతున్నాయి. ఆ ప్రతిపాదనకి పవన్ కళ్యాణ్ ఒప్పుకునే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు. ఆయన కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ, అమిత్ షాల పట్ల పూర్తిగా వాళ్ళ నాయకత్వం పట్ల, వాళ్ళ నాయకత్వం దేశానికి అవసరమని భావిస్తూ వస్తున్నారు. కాబట్టి వాళ్ళని వదిలి ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేదు. అప్పుడు తెలుగుదేశం పార్టీని వదిలేయాల్సి ఉంటుంది. లేదు, పవన్ కళ్యాణ్ ఎన్డీఏని వదిలేసి బయటకు వస్తే ఇండియా కూటమిలో చేరాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి ఇప్పుడు ఉందా అంటే ఖచ్చితంగా లేదు అనే చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలోనే బ్రేకప్ ఉంటుందా పొత్తులకు సంబంధించి అనే చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం నుంచి కూడా ఆయన పైన చాలా పెద్ద ఎత్తున ఒత్తిడి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఒక పొలిటికల్ ఫోర్స్గా ఎదగడానికి ఇంతకు మించిన అవకాశం దొరకదు. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తే, తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి పదవిలో ఉంటే మళ్ళీ మనం ఎప్పుడు ఎదిగే అవకాశం వచ్చేది? మనం ఎదగడానికి ఎప్పుడు అవకాశం వస్తుంది? కనీసం పవర్ షేరింగ్ పైన ఏమన్నా హామీ ఉందా? పవర్ షేరింగ్ పైన హామీ లేకుండా ఈవెన్ జనసేనకి ఇచ్చే సీట్లు ఒక 50 60 ఉంటాయా అంటే 18 సీట్లు 20 సీట్లు అంటూ టీడీపీ సోషల్ మీడియానే క్యాంపెయిన్ చేస్తూ వస్తుంది. పైగా దానిపైన ఇప్పటివరకు తేల్చట్లేదు. ఏం ఆశించి ఎందుకోసం తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ అవ్వాలి అనే ఒత్తిడి ఓ సామాజిక వర్గం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిపై ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన అత్యంత కీలకమైన పర్యటనగా ఉండబోతోంది. కీలకమైన నిర్ణయాలు రావడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతోంది. పొత్తులకు సంబంధించిన క్లారిటీ రావడానికి సంబంధించిన అవకాశం కనపడుతోంది. సో ఎన్డీఏతో పవన్ కళ్యాణ్ ఉంటూ తెలుగుదేశం పార్టీతో కంటెస్ట్ చేయడానికి మాత్రం అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసే వాతావరణం ఏమాత్రం కూడా లేదు. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్, చాలా సెన్సేషనల్ డెసిషన్ పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తర్వాత ఉండొచ్చు అనేది మనకు అందుతున్న సమాచారం.